నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సహకార సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా జీడీసీసీ బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టిన పీఎస్సీఎస్ ఎంప్లాయీస్ యూనియన్. ప్రింటింగ్ యంత్ర రూపశిల్పి జోహోనెస్ గుడెన్బర్గ్ కు ఘనంగా నివాళులర్పించిన ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం. నేటి కూటమి పాలకులు నాడు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం చేయడం వల్లనే రిలే దీక్షలు చేపట్టాం. సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్. రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగుల యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, తెనాలి సెంట్రల్ బ్యాంక్ ఎదుట గుంటూరు, బాపట్ల జిల్లాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక 8వ రోజు చేరింది. స్థానిక జీడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం 8వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మొవ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగుతున్నారు. గత 3 నెలలుగా నిరసన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో రైతులకు అనేక సేవలు అందిస్తున్న సహకార ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు పరచాలని, ఉద్యోగుల గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని, 2019 తర్వాత సహకార సంఘాలు చేరిన సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, వేతన సవరణ, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి సహకార ఉద్యోగుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు కొండవీటి చిన్నారావు, ప్రధాన కార్యదర్శి గోగినేని కిషోర్, ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ శ్రీనివాసరావు, కోశాధికారి భాష మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు మా సమస్యల్లో పరిష్కరించకుండా కూడా మరి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి జిల్లా బ్యాంకు సూపర్వైజర్ని, అధికారుల్ని, అలాగే ఇన్ఛార్జిని తీసుకోమని సర్క్యులర్ విడుదల చేస్తూ ఉన్నారు. మీరు కనుక ఆ రకంగా మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా మేము కూడా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చి ఇంకా పోరాటాన్ని ఉధృతం చేసి మీ యొక్క బ్యాంకుకి రావాల్సిన రుణాలు, మళ్ళీ అలాగే ఆప్కాబుకి రావాల్సిన రుణాలు కూడా బంద్ చేస్తామని, అలాగే మేము వసూలు చేయకపోతే, సహకార సంఘ ఉద్యోగస్తులు వసూలు చేయకపోతే సహకార వ్యవస్థ ఏమవుతుందో మీకు ఒక్కోసారి తెలియజేస్తామని, అలాగే మా పోరాటం ఇంకా ఉధృతం చేసి రేపు ఆమరణ నిరాధ్యక్ష కూర్చోడానికి కూడా 25వ తారీఖు నుంచి జేఏసీ నిర్ణయించింది. అలాగే గవర్నమెంట్ వారికి మేము తెలియజేసేది ఏంటంటే, మేము కోరే కోరికలు చాలా న్యాయమైనవి, మేమేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. మీరు కనుక మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే మేము కనుక రేపు పొద్దున సహకార సంఘాలు తెరవకుండా మేము స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ చేస్తే రేపు రైతులకు వచ్చే వడ్డీ రాయితీలు కానీ, మన రుణాలు వచ్చే లాభ నష్టాలు కానీ వీటన్నిటికీ గవర్నమెంట్ వారే బాధ్యత వహించాలి. అలాగే సహకార శాఖ కమిషనర్ గారు కూడా బాధ్యత వహించాలి. మేము న్యాయమైన ఈ కోరికల్ని మీ మీద ఎలాంటి భారం పడదు, గవర్నమెంట్ కూడా ఒక పైసా చెల్లించే పని లేదు. ఈ మా సహకార వ్యవస్థలో మేము తిరిగి రుణాలు వసూలు చేసి మాకు వచ్చే లాభాలను మేము తీసుకున్నాయి. అయినా గవర్నమెంట్ మీనామేషాలు లెక్కిస్తుంది. ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళకి మాత్రం లక్షల జీతాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ గ్రాడ్యుయేట్లు అన్నీ పెంచుకోవచ్చు, కానీ ఇక్కడ కింది లెవెల్లో పనిచేసే సహకార వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం ఎలాంటి జీతాలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రధాన డిమాండ్లు ఇప్పుడున్న గవర్నమెంటు, తెలుగుదేశం గవర్నమెంటే 36 జీవో 14/19 36 జీవో ఇచ్చింది. ఆ జీవో గత 5 సంవత్సరాల నుంచి మట్టికి అమలు జరపలేదు. మేము 36 జీవోని వెంటనే అమలు జరిపి, అలాగే మా సహకార సంఘ ఉద్యోగస్తులకు గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. అలాగే డ్యూటీ పొద్దున్న ఎత్తివేయాలి. అలాగే 2019 ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేయాలి. అలాగే మాకు సంబంధించిన ఉద్యోగస్తులకు అందరికీ ఆరోగ్య బీమా కల్పించి, మరి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కల్పించాలి. మాకు న్యాయం చేయాలని మీ పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తున్నాం. ప్రింటింగ్ యంత్రం పితామహుడు జోహోనెస్ గుటెన్బర్గ్ జయంతిని ప్రింటర్స్ డేగా నిర్వహించుకునే క్రమంలో మంగళవారం ఏపీ మాస్టర్స్ ప్రింటర్స్ అసోసియేషన్ గుడెన్బర్గ్ కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్లో ఏపీ మాస్టర్ ప్రింటర్స్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుడెన్బర్గ్ చిత్రపటం చెంత అసోసియేషన్ సభ్యులు, నాయకులు పువ్వులించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మీడియాతో మాట్లాడుతూ 1914లో జర్మనీలో జన్మించిన గుటెన్బర్గ్ తమ మేధస్సుతో ప్రింటింగ్ యంత్రం రూపొందించడం ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు. కాలంతో పాటు వస్తున్న మార్పుల క్రమంలో ప్రింటింగ్ రంగం ద్వారా సమాజంలో ఎంతో కొంత ఉపాధి ఏర్పడిందని, ఆ మహానుభావుడి జయంతిని ప్రింటర్స్ డేగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సేవా దృక్పథంతో జరుపుకుంటామన్నారు. ఈ సంవత్సరం ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో పాటు సిబ్బందిని కూడా భాగస్వాములను చేస్తామన్నారు. ఈ కార్యక్రమ సంఘ అధ్యక్షుడు డి అమర్నాథ్, కార్యదర్శి ఆర్ శివకుమార్, కోశాధికారి ఎస్వి ఉమామహేశ్వరరావు, సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జాన్ గుటెన్బర్గ్ గారు జర్మనీలో 1404లో జన్మించి మరి వారు ఈ ప్రింటింగ్ యంత్రాన్ని కనిపెట్టారు. అప్పటి నుండి ఎన్నో విధాలుగా ఇది అంచెలంచెలుగా డెవలప్ అవుతూ మరి ఈ రోజున ప్రింటింగ్ రంగం ఎంతో డెవలప్ అయింది. అంటే వారి జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న ప్రింటర్స్ డేగా వరల్డ్ వైడ్గా జరుపుకుంటున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ తెనాలి శాఖకి
మరి ఇంతకుముందు కూడా బాగా ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం మా ఓన్లీ ప్రొపరేటర్సే కాకుండా స్టాఫ్తో కూడా కలిపి మరి ప్రింటర్స్ వేడుకలు జరుపుకుంటూ ఏర్పాట్లు చేసుకున్నాము. మరి అందరం కూడా విందు కార్యక్రమంలో మరి ఈ ప్రింటింగ్ వేడుకల్లో మరి ప్రింటింగ్ ఓనర్స్ అండ్ స్టాఫ్ ఎంతో సంతోషంగా పాల్గొని ఈ ప్రింటర్స్ వేడుకలు జరుపుకుంటున్నాము. గత 30 సంవత్సరాల నుంచి కూడా జాన్ గుటెన్బర్గ్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున ప్రింటింగ్ ప్రెస్లన్నీ కూడా మరియు స్టాఫ్స్ అందరూ కలిసి కూడా చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పోతుంది. నా ఉద్దేశంలో తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఈయన మనం బ్రతకడానికి ఇంకో జన్మనిచ్చాడు అని నేను భావిస్తాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి అందరికి కూడా మా కస్టమర్స్కి ఇట్లాగే వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్స్కి యాజమాన్యానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాగే మేము జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ యొక్క ప్రింటర్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రింటర్స్ డే జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి శాఖకు ఒక ప్రత్యేకత ఉంది. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రింటర్స్ డే అనేది ఒక పండుగ వాతావరణం లాగా మరి ఆపరేటర్స్ కానీ స్టాఫ్ కానీ అందరం కలిసిమెలిసి చేసుకుంటంలో కలిసిమెలిసి అందరం కూడా ఈరోజు కలుస్తాము ఆపరేటర్స్. అందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రింటర్స్ డే సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇదే రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఓనర్ కూడా ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కూడా 2 రోజులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అదేంటంటే తను షాపు ఓపెనింగ్ చేసిన రోజు, అలాగే రెండో రోజు వచ్చేసి మన ఫిబ్రవరి 24వ తారీఖు జాన్ గుటెన్బర్గ్ గారి జయంతి సందర్భంగా చేసుకునే వేడుక. ఇది అందరం సామూహికంగా అంటే ప్రతి ప్రింటింగ్ ప్రెస్ తెనాల్లో ఉన్నంత ఓనర్స్ అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి చేసుకునే పండగ ఇది. మరి మేము ఇలా ఫంక్షన్ చేసుకుంటాము అనగానే దేవిప్రియ ఫంక్షన్ హాల్ వాళ్ళు మనకంటే ఇటువంటి చక్కని వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు వారికి మరి తర్వాత కోఆపరేట్ చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిహెచ్యు అనుబంధ ఆధ్వర్యంలో వారి న్యాయమైన కోరికలు సాధించుకునే దిశగా మంగళవారం 2వ రోజుగా వినాయకుడి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. తెనాలి ప్రాజెక్ట్ కమిటీ ప్రెసిడెంట్ పి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ముఖ్య అతిథిగా సిఐటి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ గౌరవ వేతనం పేరుతో మొత్తం సర్వీస్ కాలం అంగన్వాడీల చేత వెట్టి చాకరీ చేయించుకున్నటకు పాలకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ఏ రూపంలో ఉన్న వెట్టి చాకరీనైనా నిషేధించిందని చెప్పారు. గత 25 ఏళ్లుగా సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 1957లో నిర్ణయించిన కనీస వేతనాలు ఇప్పటికీ అమలు చేయట్లేదని, చేయాలనే ఆలోచన ఉన్నట్లు కూడా లేదని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా అంగన్వాడీల పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోరాటం మాత్రమే అంగన్వాడీల ముందున్న కర్తవ్యం అని చెప్పారు. ముఖ్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇతర సంఘాల మద్దతు కూడా గట్టి ముందుకు సాగాలని సూచించారు. సిఐటియు ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు కొత్తవి వచ్చినంత మాత్రాన మొత్తం సమస్యలు పరిష్కారం చేసినట్లు కాదని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వేతన హామీ గురించి మాట్లాడకపోవడం సరికాదన్నారు. తమ డిమాండ్లు 9 పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలి, కె మధులత, సుమతి, వై పున్నమ్మ, సి చరణ, జ్యోతి, వి సీతామహాలక్ష్మి, బి లలితకుమారి, కృష్ణవేణి, ఆర్ సలోమి, వి లక్ష్మి, జె ప్రమీల, ప్రశాంతి, చింతామణి, వెంకయ్యమ్మ, ఆర్ గృహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల్ని, ప్రజా సంఘాలని, అన్ని సంఘాలను కూడా సుదీర్ఘకాలం 50 ఏళ్లుగా ఐసిడిఎస్ ఈ దేశంలో నిర్వహిస్తున్నటువంటి పాత్రని అర్థం చేసుకుని, దాని ప్రాధాన్యతను కూడా అర్థం చేసుకుని, భవిష్యత్తులో ఐసిడిఎస్ ద్వారా ఈ దేశ ప్రజానీకానికి మరింత నాణ్యమైన, మరింత ఉపయోగకరమైనటువంటి సేవలు అందించాలన్నా, ఇంతకాలం సేవ చేసినటువంటి మేము మా బ్రతుకులు బాగుపడాలన్నా, మా కుటుంబాలు బాగుపడాలన్నా మేము చేస్తున్నటువంటి పోరాటం, ప్రభుత్వం ముందు మేము ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉండే వాటన్నిటికీ మీరు సంపూర్ణమైన మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి అప్పుండేటువంటి ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తూ ఉంది, మిమ్మల్ని రోడ్డు మీదకి రానియటం సరైనది కాదు, చాలా మూర్ఖత్వం, సమ్మె దాకా పరిస్థితిని రానియకూడదు, మేము లేనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది, అదే మేము కనుక ఉంటే ఇట్లా పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదు, మీరు ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి, మనం వస్తే మీ సమస్యలను పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము పిలవకపోయినా స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి ఇక్కడికి వచ్చి హామీలు ఇవ్వటం జరిగింది. హామీలు ఇచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలుగా గడిచిపోతా ఉంది.
కనీసం మేము ఇచ్చిన హామీలు ఇవి, ఆ హామీల అమలు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట మాత్రం కూడా వాళ్ళ దగ్గర నుంచి లేదు. చాలా సందర్భాల్లో మా నాయకులు వెళ్ళి కలిసినా కానీ చాలా మండు వైఖరి, వినటం తల ఒప్పటం తప్పనిచ్చి ఎటువంటి రిప్లై స్పందన అనేటువంటిది లేదు. అందుకనే గత్యంతరం లేక అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని అమలు కోసం మేము ఎన్నోసార్లుగా ఎక్కువ మంది మంత్రుల్ని, అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారు అయిన గుమ్మడి సంధ్యారాణి గారిని కూడా కలవడం జరిగింది. ఇంతకుముందు కూడా అనేక సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా స్పందించిన ఆవిడ నిన్న మా 3 సంఘాల యూనియన్ నాయకుల్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి, మేము ఇప్పటివరకు మీకు చాలా ఇచ్చేసాము, అంటే ఫోన్లు ఇచ్చేసాము, చనిపోతే మట్టి ఖర్చులు జీవో ఇచ్చేసాము అని చెప్తున్నారు. ఆవిడ చెప్పిన దానిలో మా ఫోన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన ఫోనుకి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అది వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి మాత్రమే ఆ ఫోన్లు ఇచ్చారు. అట్లాగే మట్టి ఖర్చుల జీవో అన్నారు. ఆ మట్టి ఖర్చుల జీవోలో ఇంతవరకు కూడా ఒక కార్యకర్త చనిపోతే దాదాపు సంవత్సరం అవుతున్నా కూడా ఆ మట్టి ఖర్చులు డబ్బులు లేవు. మట్టి ఖర్చులు అంటే వెంటనే ఇచ్చేది, కానీ అది కూడా అమలు జరగటం లేదు. ఇంతవరకు మేము చాలా చేశాము. మీ జీతాల సంగతి నేను మంత్రి గారితో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, నిలిపివేయండి అని చెప్పారు. కానీ మా 3 సంఘాల నాయకులు కూడా అందరూ కలిసి ఒకటే నిర్ణయంగా ఉన్నారు. ఏదైతే మేము ఈ కార్యక్రమం చేపట్టామో, ఈ రిలే దీక్షలు, అలాగే మార్చిలో మహాధర్నా నిర్ణయించామో అది మాత్రం చేసి తీరుతాము. మీరు మంత్రి గారిని మాట్లాడి మాకు ఈ మార్చి 2వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేసినట్లయితే నిలుపుదల చేయడానికి వీలుంటుంది. కానీ లేకపోతే మహాధర్నా అయితే చేసేది ఖచ్చితంగా చేస్తామనేది నాయకులుగా తెలియజేస్తున్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక ఎడ్ల బల ప్రదర్శన మరియు పుష్పాల ప్రదర్శన పోటీలు మార్చి 29వ తేదీ నుండి ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించడం తెనాలి ప్రాంతంలో ఒక ఆనవాయితీ కాగా, ఇందుకు సంబంధించిన పోటీలు ఈ పర్యాయం కూడా జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించి పనులు ఈ నెల 27వ తేదీన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సమక్షంలో ప్రారంభం కానున్నట్లు రైతు నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరమాచిని వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆలపాటి శివరామకృష్ణయ్య ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన పోటీలు మార్చి 29 నుండి ప్రారంభమై తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డెల్టా టైగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ జన్మదినోత్సవమైన ఏప్రిల్ 4వ తేదీన జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగియటం తెనాలి ప్రాంతానికి ఒక ఆనవాయితీ. 2026 సంవత్సరానికి గాను జాతీయ ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన పోటీల నిర్వహణపై మంగళవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సమావేశ సారాంశాన్ని రైతు నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ఆలపాటి శివరామకృష్ణ స్మారక జాతీయ స్థాయి ఎడ్డబల ప్రదర్శన, ఒంగోలు జాతి ఆవుల పాల ప్రదర్శన పోటీలు మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించిన క్రమంలో ఈ నెల 27వ తేదీన తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కొబ్బరికాయ కొట్టి ఎడ్డబల ప్రదర్శన ఏర్పాట్లను పనులను లాంఛనంగా ప్రారంభిస్తారని, ఆ రోజున పార్టీ నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 29/3/26 ఆదివారం నుండి 4/4/26 శనివారం వరకు మనం ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కానీ, ఆవుల యొక్క పాల పోటీల ప్రదర్శన కానీ మనం నిర్వహించుకుంటాం. రేపు 26వ తారీఖు ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో మన పాలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు అందరూ కూడా, మన కార్యకర్తలు అందరూ కూడా, రైతులు, అభిమానులు కూడా, పశు పోషకులు కూడా ఆ రోజుని వచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం 29వ తారీఖు మార్చిలో ఈ ఎడ్ల ప్రదర్శనలు మొదలు పెట్టుకుంటా ఉన్నాం. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకి వివిధ స్థాయిల్లో కూడా పశువులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి చోట వాళ్ళ 7-8 చోట్ల జరుగుతూ ఉన్నాయి మన చుట్టుపక్కల కూడా. మన కార్యక్రమం కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యుడు ఎమ్మెల్సీ గారు, వారి యొక్క పుట్టినరోజు వరకు కూడా మనం జరుపుకుని ఆ రోజున వీటిని ఘనంగా మనం ముగింపు పలుకుదామని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ రోజుల్లో వ్యవసాయం వెనకబడిపోయి ఈ పశువులు అనేటువంటి మాట కూడా ప్రజలు, రైతులు కూడా మర్చిపోయేటువంటి టైంలో ఇవాళ ఈ కార్యక్రమాలు ఈ రోజుల్లో జరపడం అనేది ముదావహం. ఇవాళ ముఖ్యమైన వ్యవసాయం మన భారతదేశంలో 60% మంది వ్యవసాయంలో పాల్గొనేటువంటి కార్యక్రమాలలో మనం ఎంతసేపు ఈ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అని చెప్పి రైతు లోకంలో పిల్లలు కూడా ఇవాళ ఉద్యోగాల కోసం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం వ్యవసాయానికి కూడా ఆసక్తిని పెంచుతాయి. పశువు పోషకులకు కూడా ఉత్సాహభరితంగా వాళ్ళు కూడా బలంగా పశువులు పెంచడానికి కూడా వీలుంటుందని చెప్పేసి కార్యక్రమం నేను భావిస్తూ ఉన్నాను.
వైకుంఠపురం దేవస్థానంలో 17 అంశాలకు లీజు లైసెన్స్ హక్కును కల్పించేందుకు నిర్వహించిన షీల్ టెండర్ బహిరంగ వేలంపాటలో 6 అంశాలను వాయిదా వేసినట్టు ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ తెలియజేశారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు మంగళవారం దేవాలయ ప్రాంగణంలో భక్తులకు కల్పించే సౌకర్యాల అంశాలకు లీజు లైసెన్స్ హక్కు కల్పించేందుకు షీల్ టెండర్ బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మొత్తం 17 అంశాలకు గాను తొలి వేలంపాట ఈ నెల 6వ తేదీ నిర్వహించగా 9 అంశాలకు లీజు లైసెన్స్ హక్కు కల్పించారు. మిగిలిన అంశాలకు నిర్వహించిన షీల్ టెండర్ బహిరంగ వేలం వివరాలను ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానానికి చెందిన లైసెన్సెస్ 2026 ఏప్రిల్ నాటికి కాలపరిమితి ముగిసినందున 17 రకాల లైసెన్సులకి ఈ ప్రొక్యూర్మెంట్ సీల్ టెండర్ పబ్లిక్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ కాల్ 6వ తారీఖున జరిగింది. ఫస్ట్ కాల్ నందు తలనీలాలు, కొబ్బరి చెప్పులు, ఫ్లవర్స్, మిస్లీనియస్, ఆ తర్వాత శానిటేషన్కి సంబంధించిన అన్ని లైసెన్సులు ప్రక్రియ పూర్తయిందండి. సెకండ్ కాల్లో అనగా ఈ రోజు జరిగిన వాటిల్లో క్యాటరింగ్, మండపాలు, ఫొటోస్, సెల్ ఫోన్స్కి సంబంధించి 2 సీల్డ్ టెండర్ ద్వారాను 2 పబ్లిక్ ఆక్షన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. లైసెన్స్కి సంబంధించి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు, ఫ్యాన్సీ బొమ్మలు, కూల్ డ్రింక్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. గ్యాస్ ఫైల్ నిర్వహణ, ఆ లైసెన్స్కి సంబంధించి 6 రకాల లైసెన్సులు వాయిదా పడడం జరిగింది. ఇయర్లీ వన్స్ ఒకసారి లైసెన్స్ కాల పరిమితి ముగిసిన వెంటనే రేపు ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ తిరిగి మార్చి 31, 2027 వరకు సంబంధించి లైసెన్స్ హక్కు కాల పరిమితి కంటిన్యూ అవుతుందండి. ఆ గతం మీద దాదాపు చాలా వరకు పెరిగినాయండి, అన్నీ పెరిగినాయండి. దాదాపుగా అన్ని లైసెన్స్ పెరిగినాయి. క్యాటరింగ్ సంబంధించి అయితే 33% పెరిగింది. దాదాపు గతంలో అయితే 10,50,000, ఈరోజు ఈసారి ఆక్షన్లో 14 లక్షల పాటుకి పోవడం జరిగింది. మిగిలినన్నీ కూడా దాదాపుగా గతంలో పాటు కంటే పెరిగినవి. ఎస్సీ సీనియర్ సిటిజన్ శారదమ్మకు చెందిన సివిల్ కేసును ఆమె ప్రత్యర్థులకు అనుకూలం చేసిన శారద తరపు లాయర్ భాస్కరరావు విపరీత ప్రవర్తనకు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో శారద ఫిర్యాదు చేయగా ఆ మేరకు నమోదైన కేసులో పోలీసు అధికారులు లోపాయికారిగా వ్యవహరించారని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఎంఆర్పీఎస్ నాయకులు లాయర్ భాస్కరరావు తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాట్లాడుతూ ఐతానగర్ ప్యాడ్సన్ పేట చెందిన ఎస్సీ సీనియర్ సిటిజన్ పినపాటి శారదమ్మకు చెందిన సివిల్ కేసును ఆమె తరపు న్యాయవాది గొడవర్తి భాస్కరరావు నీరుగార్చిన విషయంలో చోటు చేసుకున్న పరిస్థితులు వివరిస్తూ న్యాయవాది భాస్కరరావుపై నమోదైన కేసు విషయంలో పోలీసు అధికారులు లాలూచి పడ్డారని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కెన్నెర నాగరాజు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి దళితుల పట్ల తమ నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో అండగా ఉంటామన్నారు. బార్ అసోసియేషన్ నుండి న్యాయవాది గొడవర్తి భాస్కరరావును సస్పెండ్ చేయాలని వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. టూటౌన్ పోలీసులు కేసును నీరుగార్చే సెక్షన్ తొలగించాలని, అట్రాసిటీ కేసు బలంగా పెట్టాలన్నారు. పోలీసులు బలహీనలకు అండగా ఉండాలన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో న్యాయవాది చిలుమూరు నాగరాజు, ఆనంద్, జనార్దన్, యోగు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో 307 ఐపీసీ 109 బిఎన్ఎస్ కట్టకపోతే తెనాలి టూటౌన్ సిఐ రాముల నాయక్ మీద హ్యూమన్ రైట్స్ కట్టాలని మేము సిద్ధంగా ఉన్నాం. పోలీసు వారికి నేను చెప్తా ఉన్నాను, సిసిఏ ఒక చట్టం ఉంది, క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్. భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల ప్రవర్తన అనే చట్టాలు ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. మేమైతే ఖచ్చితంగా దమ్ముగా ఉద్యమం చేస్తాం. మీకు దడిచేవాళ్ళం కాదు, బెదిరేవాళ్ళం కాదు. ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఈ టీము దడిచే టీమే కాదని చెప్పి గొడవర్తి భాస్కర్ అడ్వకేట్ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆఫ్ 1989 యాక్ట్ నెంబర్ 33/1989 ప్రకారం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి అలాగే 307 కూడా నమోదు చేసి గొడవర్తి భాస్కరరావు అనే అడ్వకేట్ని రిమాండ్ పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బార్ కౌన్సిల్ నుంచి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, నా పేరు కిన్నెర నాగరాజు మాదిగా, ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని, గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి అంశంలో పినపాటి శారద అనే ఒక వృద్ధ మహిళపై గొడవర్తి భాస్కరరావు అనే అడ్వకేటు చాలా దారుణంగా కులాన్ని దూషించి మాదిగ ఉపకులాలను కూడా అతను ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి మాదిగలపై వివక్ష చూపించినట్టు గొడవర్తి భాస్కరరావు అనేక అంశాలలో అనేక బాధితులను కూడా ఇలాగే మోసగించడం ఇచ్చేయడం జరిగింది. అలాగే బార్ అసోసియేషన్లో కూడా అతనిపై
కంప్లైంట్ ఇచ్చేసేసి అతను బార్ అసోసియేషన్ నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాముల్ నాయక్ గారు సిఐ గారు ఏదైతే కేసు సెక్షన్ ఆల్టరేషన్లు చేసి డిఎస్పీ గారి సెక్షన్ ఆల్టరేషన్ చేసి రిమైండ్ సెక్షన్లు పెట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటన జరిగిందని చెప్పడానికి మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గర్హనీయమైన విషయంగా ఎంఆర్పిఎస్ తరఫున దీన్ని ఖండిస్తూ ఉన్నాం. సమాజంలో బాధ్యతాయుతమైన అడ్వకేటు ప్రొఫెషన్ నిర్వహిస్తూ అడ్వకేట్ పదవికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన గొడవర్తి భాస్కరాన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటున్నాం. భారత రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థకు ప్రతినిధిగా వ్యవహరించకుండా బలహీనులకి రక్షణ కల్పించాల్సిన అతను బలహీనులకి భరోసా వేసి సామాజిక భద్రత విషయంలో సపోర్ట్గా ఉండాల్సిన లాయరే సీనియర్ సిటిజన్ పైన దాడి చేయడం, బలహీనుల పైన మంచంలో ఆయన పైన దాడి చేయడం అనేది ఇది ఒక అమానవీయమైన రాక్షస క్రీడగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళని భక్షించే విధంగా ప్రవర్తించాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిలో కీలకమైన పాత్ర సిఐ ఆ తర్వాత డిఎస్పీ వహిస్తూ ఉన్నారు. బలహీన పక్షాన్ని నిలబడి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వకుండా బలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది పోలీస్ వ్యవస్థ కూడా మాయన మచ్చగా మిగిలిపోతుంది. బాధిత పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరగడానికి తమ వంతు కీలకమైన పాత్ర పోషించవలసిందిగా ఎంఆర్పిఎస్ తరఫున విన్నవించుకుంటా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్. నాటక రంగానికి సుదీర్ఘకాలంగా సేవలందించిన బడుగు మోహన్ రావు వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేశారని, విశ్రాంత జీవితంలో నాటక కళకు ఆయన అందించిన సేవలు నిరుపమానవని, నాటక కళకు అంకితమైన బడుగు మోహన్ రావు మరణం తెనాలి నాటక కళారంగానికి తీరని లోటని పలువురు కళాకారులు మోహన్ రావుకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చిరరావూరుకు చెందిన రంగస్థల కళాకారులు బడుగు మోహన్ రావు ఈ నెల 17 ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్రమంలో బుర్రిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల పట్టణ కళాకారుల సంఘ భవనంలో మంగళవారం బడుగు మోహన్ రావు సంస్మరణ సభ పట్టణ కళాకారుల సంఘ అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించిన సంతాప సభలో సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి మాట్లాడుతూ తెనాలిలో నాటక ప్రదర్శనలు ఎవరు ఏర్పాటు చేసినా మోహన్ రావు నాటక కళపై ఉన్న మక్కువతో తన విలువైన సేవలను అందించేవారని, అందరినీ కలుపుకు వెళ్లే మంచి లక్ష్యం మోహన్ రావు సొంతమని, తెనాలి నాటక కళారంగానికి మోహన్ రావు ఆకస్మిక మరణం తీరని లోటని అన్నారు. సీనియర్ నటులు మోహన్ రావుతో ఎంతో కాలం నాటక రంగంలో కలిసి ఎక్కువ ప్రదర్శన ఇచ్చిన పిఎస్ఆర్, బ్రహ్మాచార్యులు, దేవిశెట్టి కృష్ణారావు, కనపర్తి మధుకర్, పాతూరు సుబ్రహ్మణ్యం, పందిటి సుబ్బారావులు మోహన్ రావుతో తమ నాటక రంగం ప్రయాణాంశాలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పించారు. సభాధ్యక్షులు కరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఓ మంచి మిత్రుడిని కోల్పోయారని, నాటక కళకు అంకితమైన మోహన్ రావు కళాకారుల సంఘం కార్యదర్శిగా, కళల కాణాచి సంస్థ కార్యవర్గ సభ్యుడిగా, రాజకీయాల తెలుగుదేశం పార్టీ వీరాభిమానికి అందరికీ సుపరిచితుడైన మోహన్ రావు భౌతికంగా దూరమైన కళామతల్లి బిడ్డగా కళారంగంలో చిరుచివిగా ఉంటారని నివాళులర్పించారు. డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ మోహన్ రావు కళాకారుడు మాత్రమే కాదని, తోటివారి సమస్యలపై తన వంతుగా స్పందించి తన వంతుగా సహకరించే సహృదయుడని, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు సంవత్సరం నిర్వహించిన క్రమంలో తనకు తోడ్పాటుగా ప్రతిరోజు కార్యక్రమానికి హాజరై కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు తన వంతు సహకారం అందించాడని మోహన్ రావు సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. చిన్నరావూరు కళాకారులకు పెద్ద దిక్కు మోహన్ రావు అని, ఆయన మరణంతో చిన్నరావూరు కళారంగానికి తీరని లోటు ఏర్పడిందని షార్ట్ ఫిల్మ్స్ దర్శకులు కనపర్తి రత్నాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత సంఘం సభ్యులు కళాకారులు మోహన్ రావు చిత్రపటం చెంత పువ్వురించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తెనాలి పరిసర ప్రాంతాల కళాకారులు పాల్గొన్నారు. కీర్తిశేషులు బడుగు మోహన్ రావు గారు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి, వారి అకాల మరణం సందర్భంగా ఇక్కడ కళాకారుల సంఘ భవనంలో ఆయన సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి బడుగు మోహన్ రావు గారిని గురించి ఆయన కళాకారుల సంఘంలోనే కాకుండా కళల కానాసిలో కూడా మరి కార్యవర్గ సభ్యుడు. తెనాల్లో జరిగే ప్రతి నాటకాల్లో కానీ పరిషత్తుల్లో కానీ ఆయన పాత్ర లేకుండా ఉండదు. మరి అటువంటి మంచి నటుడు, అన్ని రకాలుగా కూడా మరి ముందుండి కార్యక్రమాల్ని మరి సాంఘిక నాటకాల్లో మరి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి తెనాలకి తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పరిషత్తుల్లో కూడా అభ్యుదయ కళా సమితి కింద మరి కృష్ణరాజు మల్లికార్జునరావు గారు, రత్నాకరు, బ్రహ్మాచారి గారు, సుబ్బారావు గారు వీళ్ళంతా కూడా కలిసి ఒక ట్రూపుగా మరి నాటకాలు ఆడి మరి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చినాయి. మన తెనాలకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మరి బడుగుల మోహన్ రావు గారు అకాల మరణానికి మేమందరం కూడా మరి చింతిస్తున్నాం. మరి అటువంటి మోహన్ రావు గారు లేని లోటు మాకు ఈ కళాకారుల సంఘానికి, అట్లాగే కళల కానాసికి వీటన్ని కూడా మరి మేము లోటు తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మన సంస్థలో ఏదన్నా అవసరమైతే ఆయన చక్కగా ఇది పని చేయొచ్చు చేయకూడదు అనుకోకుండా అన్ని పనులు చేస్తాడు. అలా కుర్చీలేంటి అవేంటి సర్దటం అవన్నీ కూడా ఆయన చాలా గొప్పగా చేసేవాడు. కానీ ఇవాళ రోజున ఆయన లేకపోవటం చాలా దురదృష్టకరంగా ఉంది. ఆయన కనపడ్డ దగ్గరల్లా చక్కగా పలకరిస్తాడేమ్మా బాగున్నారా అదే ఇదని చక్కగా పలకరించే వ్యక్తి ఇవాళ అనుకోకుండా ఇట్లా అయిపోవటం చాలా దురదృష్టంగా ఉంది. దేనికైనా కానీ పనికొచ్చే మనిషి అనమాట. ఇవాళ రోజున బడుగు మోహన్ రావు గారు లేరు అంటే ఏంటో ఒక వెల్తిగా కనిపిస్తుంది. వచ్చేవాడు చక్కగా దర్జాగా వచ్చి కూర్చునేవాడు. ఇవాళ ఆయన లేడు అంటే చాలా దుఃఖంగా కూడా ఉంది. ఆయన దగ్గర ఇంటికి వెళ్ళాము, ఆయన అంతా చూసాము, చాలా బాగున్నాడు, చాలా అదృష్టవంతుడు. మంచాన పడకుండా ఆయన చాలా సంతోషంగా చనిపోయారు. ఆయన చాలా సంతోషం. ఆయన ఇట్లా పోవటం అంటే మనకు దుఃఖకరంగా ఉంది, కానీ ఆయన ఆనందంగా స్వర్గస్థులయ్యారు. అది కావాల్సింది, అది మనిషికి. నిత్య అన్నదాన సేవలకు వేదికగా అన్నార్థుల ఆకలి తీర్చే శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు చక్కా వెంకటేశ్వర్లు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం రైతు ధర్మ తేజను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కొర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో రౌతు శ్రీనివాసరావు, తేజస్వని, మోహన్, మణికంఠ, లోకేష్, సమాధి బాలకృష్ణ, జాలాది నాగేంద్రబాబు, సమాధి మహేష్, షఫీ, నూనె దుర్గా, కార్తీక్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. వాళ్ళ ఆత్మ శాంతి కోరుకోవాలని కోరుకుంటున్నాము. రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం మేము మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఫ్యామిలీతో కలిపి చేశాం. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభించారు. మొత్తం 5 రోజులు జరగనున్న వార్షికోత్సవాల్లో స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. అర్చకులు శ్రీ భాష్య నరసింహ సాకేత్, వేదాంత రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి రోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైంకర్యేశ్వరాధన, గోపూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, ఉత్సవముట్లకు స్నాపన, పెండ్లి కుమారుడి చేట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ మాట్లాడారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి చక్కగా మొదటి రోజు స్వామివారిని పసుపు కొట్టిన తర్వాత చక్కగా పెళ్లి కొడుకుని చేసేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే మొదటి రోజు సాయంత్రం సంతానార్థులకు గరుడ ముద్ద ప్రసాదం ఇస్తారు. ఎందుకంటే సకల దేవతల్ని కూడా ఆహ్వానం చేయటానికి గరుత్మంతుల వారిని గరుడ గుడ్డ ఇక్కడ ఎగరవేయడం జరుగుతోంది. కాబట్టి చక్కగా మొదటి రోజు సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం గరుత్మంతుడి యొక్క అనుగ్రహంతో సంతానం నేలు వారికి సత్సంతానాన్ని ప్రసాదించడానికి గరుడ ముద్ద ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ధ్వజారోహణ అని అంటారు. అలాగే రెండవ రోజు ఉదయం పూట శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమము, అలాగే సాయంత్రం పంచముఖ వీరాంజనేయ స్వామి వారి హోమము, అలాగే మూడో రోజు ఉదయము విశేషంగా శ్రీ మహాసుదర్శన లక్ష్మీ నారసింహ యాగము, మూడవ రోజు సాయంత్రం విశేషంగా భూవరాహ హోమము, నాలుగవ రోజు ఉదయం స్వామివారి యొక్క కళ్యాణోత్సవము, సాయంత్రం మన దుగ్గిరాల గ్రామ పురవీధుల్లోకి విశేషంగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క గరుడోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే 5వ రోజు ఉదయం స్వామివారికి చక్ర స్నానము జరుగుతుంది. అదే రోజు పుష్పయాగము, అలాగే మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అదే 5వ రోజు సాయంత్రము విశేషంగా ద్వాదశ ప్రదక్షిణాలు, పవలింపు సేవా కార్యక్రమాలతో 5 రోజులుగా చేసుకునేటటువంటి ఈ పంచాహ్నిక దీక్షాకృత బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా గమనించుకొని చక్కగా స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. హరే శ్రీనివాస. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సహకార సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా జీడీసీసీ బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టిన పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్. ప్రింటింగ్ యంత్ర రూపశిల్పి జోహోనెస్ గుడెన్బర్గ్ కు ఘనంగా నివాళులర్పించిన ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం. నేటి కూటమి పాలకులు నాడు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం చేయడం వల్లనే రిలే దీక్ష చేపట్టాం. సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్.
ఏవీ హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.